ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. జనవరి నూతన సంవత్సరమందు తండ్రి అయా మేము ఎదురు చూస్తున్న రీతిగా నాయన మా ముందు ఉంచి నాయన అయా ఇదిగో ఈ మొదటి సంవత్సరము దినమందు నీ సన్నిధానములో ప్రభువా అయా నేను స్తుతించుటకు కీర్తించుటకు నాయన గొప్ప సమయాన్ని తరుణాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. గడిచిన మా దినచర్యల్లో నాయన ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా తండ్రి అయా ఇదిగో మేము ఎన్నో వాగ్దానాలు తీసుకున్నప్పటికీ కూడా నాయన వాగ్దానాలు నాయన మా జీవితాల్లో నెరవేర్చి తండ్రి నాయన సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతరమున తండ్రి అయా మీ యొక్క దయా కిరీటమునైనా మాకును మా సంఘాలకు నాయన అయా ఇదిగో మా ప్రాంతాలకి మీరు దయచేసినందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయా మేమందరం కలిసి తండ్రి నిన్ను ఆరాధించుటకు స్తుతించుటకు తండ్రి అయా ఇదిగో మా తోటి స్నేహితులతో మేము ప్రతి ఒక్కరమును కూడా నాయన నిన్ను మహింపరచగలిగిన భాగ్యమును దయచేయమని అడుగుతున్నాం. మా జీవితాల్లో నాయన కొంతమంది నాయన నీ సన్నిధానములో తీసుకొచ్చేటువంటి అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి తండ్రి. అయా ఇదిగో వారితో మాట్లాడగలిగినటువంటి జ్ఞానమును దయచేయండి నాయన. అయా ఇదిగో వారిని నీ సన్నిధానములో తండ్రి నిజ రక్షకుడు నీవేనని మేము తెలియచేయగలిగినటువంటి మాటలు తండ్రి ఆ మాటలకి నాయన మీరు బలపరచమని అడుగుచున్నాము తండ్రి. యేసయ్యా వందనాలు, స్తోత్రాలు తండ్రి. సమయమందు నీ సన్నిధానములో తండ్రి నాయన నీ మాటలు వినుటకు మేము అనేక మంది మీ చేరి ఉన్నప్పటికీ కూడా తండ్రి మీ పరలోక వర్తమానమును తండ్రి మీ దాసుల నోట ఉంచమని అడుగుచున్నాము నాయన. ఈ దినాన మీరు ఏమైతే మాట్లాడినై ఉన్నారో ఆ మాటలు ఎవరికి అవసరమై ఉన్నాయో ప్రభువా ఆ మాటలు మీ దాసుల నోట ఉంచండి నాయన. అయా మీ దాసులు మీరు ఆత్మీయ స్థితిలోనికి రెండంత ఆత్మలుగా నాయన మీ దాసులు నింపమని అడుగుతున్నా. ఆ మాటలు ధారాళముగా వచ్చేలాగా సహాయం చేయమని మా ప్రభుని మా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నూతన సంవత్సర శుభం. అందరికి వందనాలు. గడిచిన వారంలో 2 రోజులు ఉపవాస ప్రార్థనలు, ఆ రీతిగా గడిచిన రాత్రి పాత సంవత్సరపు ఆరాధన, ఈరోజు నూతన సంవత్సరపు ఆరాధనలో 5:30కే ఫోన్ వచ్చింది. 5:30కే ఫోన్ వచ్చింది. ఏంటని చూస్తే చావు కబురు. నూతన సంవత్సరం రోజున స్తంభాల గారు చర్చికి వస్తుంది అమ్మాయి సుజాత వాళ్ళ నాన్నగారు చనిపోయాడు. అమ్మాయి అప్పటి వరకు మందిరంలో ఉంది, వెళ్ళిపోయింది. అక్కడి నుంచి వాళ్ళ నాన్నగారికి సీరియస్గా ఉంది, హాస్పిటల్ తెస్తున్నారని అమరావతి నుంచి గుంటూరు తీసుకొచ్చారు. ఈ అమ్మాయి వెళ్ళిపోయింది. తర్వాత ఫోన్ చేసి నాన్నగారు చనిపోయారు పాస్టర్ గారు అని ఏడుస్తుంది. నూతన సంవత్సరం రోజు ఆ కుటుంబంలో విషాదం. ఈ రోజున వారికి అంతా విచారకరమైనటువంటి జీవితాలు, భారభరితమైనటువంటి జీవితాలు. మన కుటుంబాల్లో అలాంటి వేదన రోదన లేకుండా దేవుడు క్షేమంగా ఉంచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆహ్లాదకరమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు. మన బంధువులు, మన స్నేహితులు, మనమందరము కలిసి ఆనందించే ఆ స్థాయికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. మన తీర్మానాలు మనం ఎలా ఉంటున్నాం? ఈ 1 సంవత్సరమే కాదుగా, ప్రతి సంవత్సరం తీసుకుంటూనే ఉన్నారుగా. మనం రక్షించబడిన దగ్గర నుంచి ఎన్నిసార్లు నీవు తీర్మానాలు తీసుకొని దాన్ని నిలబెట్టావు? ఎన్నిసార్లు నీవు ఆ తీర్మానానికి కట్టుబడి ఉన్నావు? మన జీవితాల్లో మనం తీసుకున్నటువంటి తీర్మానాలు, బాప్తిసం తీసుకునే రోజు 31వ తారీఖు డిసెంబర్లో ఇలాగా కొన్ని తీర్మానాలు తీసుకుంటూ ఉంటాం. ఎంతగా నువ్వు దాన్ని కట్టుబడి ఉన్నావు? ఆ తీర్మానానికి మనల్ని మనం ప్రభువుకు సమర్పించుకోవాలి.
క్రొత్త సంవత్సరం గడిచిన వారంలో విన్నాం కదా, వాక్యం విన్నాం కదా. రాత్రి ఒక ఆయన చెప్తున్నాడు, ఏది శుభాలు చెబుతా, సంవత్సరం మారింది, క్యాలెండర్ మారింది, స్థితులన్నీ మారినాయి అనుకోవటం నీ వెర్రితనం. ఎప్పుడు అవి అలాగనే ఉంటాయి. నువ్వు కొత్త సంవత్సరం అనుకుంటున్నావు కాబట్టి మీకు నేను శుభాలు చెబుతున్నాను అన్నాడు. అంతే ఆయన. వాస్తవమే. ఏం మారుతున్నాయి చెప్పండి? ఏం మారుతున్నాయి? మన ఇంటికి రంగులు మారుతున్నాయి, మన ఒంటికి బట్టలు మారుతున్నాయి, మనం తినేటువంటి ఆహారం మారుతుంది, లోపల హృదయం మారుతుందా? మారబట్టే కదండి మందిరానికి వస్తున్నాం అనుకుంటాం. ఆ హృదయము ఎంతగా మారింది, ఎలా మారింది అనేది మనల్ని బట్టి ప్రజలు చూస్తూ ఉంటారు. దేవునికి తెలుసు, ప్రజలకి తెలుసు. కొంతమంది ఏమంటారంటే, దేవునికి తెలుసు నేను ఎంత నీతిగా ఉన్నానో, పరిశుద్ధంగా ఉన్నానో, నేను ఎలా ఉన్నానో దేవునికి తెలుసు అంటాడు. ఇక్కడ బైబిల్లో దేవునికి తెలియాలి, ప్రజలకి తెలియాలి. క్రియలు, విశ్వాసం. దేవునికి కనపడేది విశ్వాసం, ప్రజలు చూసేది క్రియలు. క్రియలు లేకుండా, మన భాగ్యముగా పరిశుద్ధత లేకుండా, ఒక ప్రతిష్ఠితమైనటువంటి జీవితం లేకుండా, లోపల మనం ఎంత దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నామని అనుకున్నా ప్రజలు ఏమంటారు? ప్రజలకు తెలిసేది ఏది? క్రియలే. అందుకని పౌలు భక్తుడు ఏమన్నాడంటే, క్రియలు లేని విశ్వాసం అంటే నీ జీవితంలో ప్రజలతో నీవు సత్సంబంధం, ప్రజలతో సమాధానం, ప్రజలతో నీవు మమైక్యమై జీవిస్తూ దేవునికి కావలసిన స్థితి నీలో భాగ్యంగా కనపడకుండా లోపల ఎంత ఉన్నా క్రియలో లేకపోతే నీ విశ్వాసం అంతా శూన్యం అన్నాడు. ఈ రెండు వస్తున్నాయా ఈ బాక్సులు? క్రియలు ఉండాలి. క్రియలు ఆరాధనకు రావడం, పరిశుద్ధంగా బ్రతకడం, మన జీవితాన్ని ఇతరులకు కనబడుతున్నారు, ఇతరులకు మనం పరిశుద్ధంగా కనపడాలి, దేవునితో పాటు ప్రజలు కూడా మనల్ని చూస్తున్నారు అని క్రియలను కాపాడుకుంటే విశ్వాసానికి పునాది వేస్తాం. కొంతమంది బయటకు మాత్రమే క్రియలు ఉంటాయి కానీ లోపల విశ్వాసం ఉండదు. నిరాశ నిస్పృహల మధ్య బ్రతుకుతూ ఉంటారు. దేవుడు ఎన్ని కార్యాలు చేసినా దేవుడు ఏం చేశాడు మాకు అనేటువంటి స్థితిలో ఉంటారు. విశ్వాసం ఉండదు, ప్రార్థనా అనుభవాలు ఉండవు, ఆత్మీయ స్థితి ఉండదు, మాట్లాడితే ఆత్మీయ ధోరణి ఉండదు వారిలో. ఇలాంటి వారి క్రియలు మాత్రం ఉంటాయి. ఏంటి ఆ క్రియలు? ఆదివారం బానీరు, శనివారం బానీరు, ఆల్నైట్ ప్రైజ్ బానీరు, దశభాగాలు, బియ్యం తీసుకురావడం, ఇవన్నీ ఉంటాయి. కానీ అంతరంగ జీవితాల్లో పరిశుద్ధత ఉండదు. ఇవన్నీ ఉంటే ఎవరు సంతోషపడతారు? ఇవన్నీ బాహ్యంగా ఉన్నాయన్నీ చూసి ఎవరు సంతోషపడతారు? ఇవన్నీ మారుతానే ఉన్నాయి. క్యాలెండర్లు మారినాయి, మన ఇంటి పొజిషన్, మన ఒంటి పొజిషన్ మారింది. దేవుడు అంటున్నాడు ఇప్పుడు యోవేలు ప్రవక్త ద్వారా మాట్లాడుతూ 12వ వచనములో దేవుడు చెప్తున్నాడు, ఇదే యెహోవా వాక్కు. 2వ అధ్యాయము 13వ వచనములో, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడు, అంత మాత్రమే కాదు శాంతిమూర్తియు అత్యంత కృపగలవాడును అయ్యున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీ దేవుడైన యెహోవా కృపా కనికరములో, కరుణా వాత్సల్యములో కలవాడు. దేవుడు ప్రేమ కలిగిన వాడు అనే మాట చాలా తేలికైన మాట. అది దేవుడు ప్రేమ కలిగిన వాడు అనే మాట చాలా తేలిక. ఆ ప్రేమ పిల్లల మీద తల్లికి ఉంటుంది, భార్య మీద భర్తకు ఉంటుంది, ఇలాగా స్నేహితుల మీద స్నేహితులకు ఉంటుంది, బంధువుల మీద బంధువులకు ఉంటుంది. ప్రేమ అనేది తేలిక.
కరుణావాత్సల్యములు అనేది చాలా లోతైనటువంటిది. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడు. వాత్సల్యత అంటే ఏమిటంటే, వాత్సల్యత అనే మాటకి అర్థం నిఘంటువులో ఏముందంటే, మనుషులు ఇప్పుడు సహోదరులు ఎవరైనా ప్రసవం అయిందనుకోండి, ప్రసవం అయితే ఆ బిడ్డని ఇంతకుముందు మంత్రస్నానులు శుభ్రం చేసేవారు, స్నానాలు చేయించేవారు. హాస్పిటల్లో నర్సులు స్నానాలు చేయించేవాళ్ళు ఆయమ్మలో. ఇప్పుడు పుట్టినటువంటి బిడ్డలకి స్నానం చేయట్లా, ఏదో క్లాత్తో తుడిచేసి శుభ్రంగా ఇచ్చేస్తున్నారు. జంతువులు అవి ఏంతాయి, జంతువులు ఏంతాయి, అది ఏ జంతువైన సింహం దగ్గర నుంచి కుందేల దాకా అవి ఈనినప్పుడు పుట్టినటువంటి ఆ చిన్న జంతువుకి ఒళ్ళంతా మస్తుంటుంది. మనుషులు పుట్టినప్పుడు కూడా, చిన్నపిల్లలు పుట్టినప్పుడు వారి ఒళ్ళంతా ఒక విధమైన పొర ఉంటుంది. జంతువులు కూడా అంతే. మనుషులంటే శుభ్రం చేస్తారు ఎవరో ఒకరు ఉండి, మరి జంతువులకు ఎవరు చేస్తారు? ఎంత రోత కదా అది, అంత రోత, భయంకరమైనటువంటి మస్టు అది. రక్తముతో, చెడు రక్తముతో కూడుకున్నటువంటి మస్ట్ అది. అందుకని ఒక సామెత పుట్టింది, మట్టాడితే జింక దొరకదు అని. అంటే ఏ జంతువు ఈయన ఆ చిన్న ఆ జంతువు పిల్ల ఒక పొరలో చుట్టబడి ఉంటుంది. అది ఉన్నంతసేపు ఆ జంతువు కదిలాడదు. ఒకవేళ అది తీయకపోతే అలాగనే చచ్చిపోద్ది అది. అందుకని తల్లి జంతువు ఏం చేస్తుందంటే, దాని ఒంటి మీద ఉన్నటువంటి ఆ మస్ట్ అంతా తన నాలుకతో తీసేస్తుంది. ఇది బిగుసుకుపోయింది అనుకో, ఆరిపోయింది అనుకోండి, వెంటనే బిగుసుకుపోయి చచ్చిపోద్ది అది. అందుకని పుట్టిన వెంటనే ఆ తల్లి జంతువు పిల్ల జంతువు మీద ఉన్నటువంటి ఆ మస్టు అదంతా కూడా నాలుగుతో తీసేస్తా, చూసారా? దానిని వాత్సల్యము అన్నారు. వాత్సల్యము అంటే అది. మన పిల్లలను ప్రేమిస్తాం, అది తల్లివి కాబట్టి, తండ్రి కాబట్టి నీ పిల్లలను ప్రేమిస్తావు. తప్పే ఉంది అక్కడ? నువ్వు బంధువు కాబట్టి నీ బంధువులను ప్రేమిస్తావు, నీ స్నేహితులు కాబట్టి స్నేహితుల్ని ప్రేమిస్తావు. కానీ ఈ జంతువు అది మూగజీవి, ఎలా తీసేయాలో తెలీదు. భయంకరమైనటువంటి ఆ పరిస్థితుల్లో నొప్పులకు ఓర్చుకొని, అది అప్పుడే ప్రసవం అయినటువంటి తన బిడ్డను బ్రతికించుకోవడం కోసం ఆ శరీరం మీద ఉన్నటువంటి ఆ పొర, మాస్టు, ఆ చెడు రక్తమనంతా ఇది నాలుగుతో నాకేస్తూ ఉంటుంది. అప్పుడు ఆ పొర దాని నుండి విడిపోద్ది. అప్పుడు లేచి అది గెంతులేస్తూ ఉంటుంది. నీ దేవుడైన యెహోవా ఇంత ప్రేమ కలిగిన వాడని చెప్పుట కొరకు యోవేలు ప్రవక్త అంటున్నాడు, ఆయన కరుణా వాత్సల్యములు గలవాడు. ఆయన దేవుడు ప్రేమ కలిగిన వాడని చెప్పడం చాలా చిన్న మాట. వాత్సల్యత కలిగిన వాడు. అందుకనే దేవుడు అన్నాడు, నీవు నీ రక్తములో పొర్లాడుతూ ఉండగా, నీవు నీ పాపములో మ్రగ్గిపోతూ ఉండగా, ఎవ్వరునూ నిన్ను ప్రేమించలేని స్థితిలో, నీ పాపములలో నుండి ఎవరునూ నిన్ను పవిత్రులుగా పరిశుద్ధులుగా చేయలేని స్థితిలో నేను నీ వద్దకు వచ్చి నీకు స్నానం చేయించాను. సబ్బు రాసి నీకు స్నానం చేయించి నిన్ను మంచిగా చేశాను. చూడడానికి చాలా అందంగా తయారైన తర్వాత నీవు నన్ను మర్చిపోయావు అంటున్నాడు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నీ మీద ఎంత కరుణావాత్సల్యములు చూపించి ఇంత క్షేమముగా ఉంచితే
నీవు అన్నీ పొందిన తర్వాత నువ్వు దేవుణ్ణి మర్చిపోతున్నావు. ఇంత కరుణా వాత్సల్యత కలిగిన వాడు. క్రింద వచనములో అంటున్నాడు ఆయన, తాను చేయ ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును. తాను చేయదలసిన కీడు, అసలు క్రొత్త సంవత్సరంలో కీడు, నష్టాలు, శోధనలు ఇవన్నీ ఎందుకండి? అన్నీ దీవెనలు కావాలి కానీ అనుకుంటాం. గత సంవత్సరంలో నువ్వు దేవునికి వ్యతిరేకంగా బ్రతికావే, దానిని బట్టి దేవుడి కోపం వచ్చి నిన్న చూడు ఏం చేస్తాను అన్నాడు. కొన్ని సందర్భాల్లో పిల్లలు మనం చెప్పిన మాట వినకపోతే మనల్ని చూసి వాళ్ళు పారిపోతూ ఉంటారు. అప్పుడు ఏమంటుంది తల్లి, ఏయ్ నువ్వు ఇంటికి రా, నీ సంగతి చెబుతా, నువ్వు రా ఇంటికి, నీ సంగతి చెబుతా అని భయపెడితే ఆ పిల్లోడు ఏం చేస్తాడు? అక్కడే నిలబడి ఏడుస్తూ ఉంటే ఎవరో వచ్చి అంటే ఎవరో ఆ పిల్లని తీసుకొచ్చి, ఆ బిడ్డను తీసుకొచ్చి కొట్టబాకు అని చెబితే వినేటువంటి వారు ఆ బిడ్డను తీసుకొచ్చి రారా ఏమన్నారా అని తీసుకొచ్చి ఇంట్లో వదిలిపెట్టి ఏం చెప్పాక ఇంకా ఏమన్నా పోరా పో అంటారు కదా. ఇవన్నీ మనకి అనుభవాలేగా. గత సంవత్సరములో దేవుని వాగ్దానములు మర్చిపోయి, దేవుడు నిన్నెంతగా అభివృద్ధి చేశాడో మర్చిపోయి, ఎన్ని అపాయముల నుండి విడిపించాడో మర్చిపోయి, ఎన్ని ప్రమాదములు తప్పించాడో మర్చిపోయి, ఎన్ని మేలులు చేశాడో అవి కూడా మర్చిపోయి దేవునికి వ్యతిరేకమైపోయావు. భార్యాభర్త ఇద్దరు బస్సులో కూర్చున్నారు. వినండి అందరూ, మీకు విన్నా విషయాలు ఇవన్నీ. భార్యాభర్త ఇద్దరు బస్సులో కూర్చున్నారు. ఆమె ఎవరు నాలాంటి నిద్రపోద్ది. నేను కూడా అంతే, బస్సు ఎక్కినా ట్రైన్ ఎక్కినా ఒక్కోసారి బైక్ మీద కూర్చుకొని కూడా నిద్రపోతుంటా. ఆమె నిద్ర వచ్చింది, తలవాల్సింది. ఆ మెల్లగా జారిపడి తలకాయి కిటికీలో నుంచి సగం బయటకు వచ్చింది. చల్లటి గాలి వస్తుందిలే అని చెప్పి తలకాయ ఇటు పెట్టింది. అటు నుంచి కంకర్ లోడుతో వస్తున్న లారీ కొడితే తలకాయ ఊడి కింద పడిపోయింది. చూడండి, యూట్యూబ్లో ఉంది, వార్తల్లో ఉంది, ఒట్టి మాటలు కాదు ఇవి. తల ఊడి కింద పడిపోయింది. పక్కనున్నటువంటి భర్తడు చూసి, అరే అసలు ఒళ్ళంతా రక్తం అయిపోయింది, రక్తం చిందుతుంది, తల లేదు అని అదురుపోయి ఆపండి అని అందరూ అటు పక్క నుంచి వెళ్ళేవారు కూడా ఆపారు. ఎవరో తల కట్టు అయిపోయి పడిపోయిందని. ఇలాంటి ప్రమాదాలు ఎన్ని తప్పించాడు నిన్ను? ఎన్ని ప్రమాదాలు తప్పిపోయినాయి? నువ్వు బైక్ మీద వెళుతుంటే, నువ్వు ఆ ఆటోలో వెళుతుంటే, కారులో వెళుతుంటే, మీ ఆయన బండి మీద నువ్వు వెళ్ళి ఇక్కడ పట్టుకొని కూర్చుంటే ఆయన నడుపుతున్నాడు కానీ నీకు తెలియదు ఎక్కడ గుద్దుతున్నాడో ఏం చేస్తున్నాడో. ఇన్ని ప్రమాదాలు తప్పించాడే. ఒక ఆమె ఇంట్లో వెళ్తా, బుద్ధి లేనివాడు ఎట్లా నడుపుతున్నావు నువ్వు బండి, సరిగ్గా నడుపు అంటుంది. అంటే కొంచెం అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఎన్ని తప్పించాడు దేవుడు నిన్ను. నీ తల కట్టవ్వకుండా, చేతులు కట్టవ్వకుండా, కాళ్ళు కట్టవ్వకుండా ప్రమాదము జరిగిన దేవుడు నిన్ను క్షేమంగా ఉంచాడు కదా. మర్చిపోయావా? దేవుని ఎదుట కృతజ్ఞత చెబుతున్నావా? తెలిపావా? దేవా నన్ను ఈ సంవత్సరం అంతా కనికరించావయ్యా, ఈ సంవత్సరం ఎన్నో ప్రమాదాల నుండి విడిపించావయ్యా. మన దారిని మనం వెళుతున్న బైకుల మీద మగపిల్లలో అటు నుండి వచ్చేవాడు స్పీడ్గా వస్తాడు. ఒక్కొక్కడు మిడిమేల పోడు ఉంటాడు. ఎలా వస్తాడో తెలుసా? మేము స్లోగా వెళ్తుంటే డైరెక్ట్గా ఎట్టు వచ్చి మమ్మల్ని భయపియాలని దగ్గర దాకా వచ్చాడు, తిప్పుతాడు. ఇప్పుడు నాలాంటి అదిరిపోతాడు, ఏమన్నా బండి కదులు అటు ఇటు కదిలి మేమే పోయి గుద్దుకుంటాం దేనికో. మీకు తగ్గ ప్రమాదాలు మీకు తప్పించాడా లేదా? పొయ్యి మీద పెట్టి ఆ సీరియల్ కాడ నిలబడితే అది మాడిపోయి పోగు వచ్చి సుయ్యమంటుంటే ఎవరో వచ్చమా ఇంట్లో అప్పుడు వెళ్ళావే, ప్రమాదం తప్పిందా లేదా? ఇల్లు మొత్తం పేలిపోవాల్సింది. దేవుడు ఇలాంటి ప్రమాదాలు ఎన్నో తప్పించాడు. నా జీవితంలో ఇలాంటిది ఒకటి జరిగింది, చెబుతావేనండి. విజయవాడ వెళ్తున్నాను నేను. విజయవాడ వెళ్తున్నా. అరుణ వాళ్ళ ఇంట్లో 7 వారాల కూటం జరుగుతుంది.
అరుణ వాళ్ళ ఇంట్లో 7 వారాల కూటం జరుగుతుంది. ఆ రోజు వీళ్ళే జరుపుతున్నారు స్త్రీలంతా. నేను విజయవాడ బయలుదేరాను, అత్యవసరమైన పని. కానీ నాకు ట్రైన్లో ఎక్కానే కానీ ఎందుకో వెళ్ళాలనిపించట్లా. ట్రైన్ బయలుదేరింది, మనీ సెంటర్ దాటింది, ఏ బస్ స్టాండ్ దాటిన తర్వాత ఆ తర్వాత ఇంకొక స్టేషన్ వచ్చింది. అలాగా కాకాని అలా వెళుతుంటే నాకెందుకో అసలు వెళ్ళాలనిపించట్లా. మంగళగిరిలో దిగిపోయానంతే. మంగళగిరిలో దిగి రోడ్డు మీదకి వచ్చేసి ఆ బస్సులోనూ ఆటోలోనూ వచ్చేసాను. వచ్చి మరలా బస్ స్టాండ్ నుంచి ఆటో తీసుకొని ఇక్కడ దిగి మెడికల్ షాప్ దగ్గర దిగి వస్తున్నా. ఆ మూల మీద, హాస్పిటల్ మూల మీద వచ్చేసరికి గ్యాస్ వాసన, భయంకరంగా గ్యాస్ వాసన వస్తుంది. ఇటు నుంచి కొంతమంది ఎక్కడో గ్యాస్ వాసన వస్తుందండి అన్నారు. నేను వస్తా, నాకు డిక్లేర్ అయిపోయింది ఇది మా ఇంట్లోనే అని నాకు డిక్లేర్ అయిపోయింది. ఎందుకు? ఆ యోనా చెప్పాడుగా, రే అబ్బాయి ఈ ఉప్పునంతా ఉపద్రవం అంతా ఎందుకు వచ్చిందంటే ఏమన్నాడు యోనా, ఇది నా నిమిత్తమే వచ్చింది అన్నాడు. నాకు డిక్లేర్ అయిపోయింది ఇది మా ఇంట్లోనే అని. అలా నేను వస్తుంటే ఇంకా బాగా వస్తుంది వాసన. మా ఇంట్లో పైన అద్దెకున్నారు. అప్పుడు వాళ్ళు గబగబ దిగి కింద ఏదో గ్యాస్ వాసన వస్తుందండి అనుకుంటూ వచ్చారు. నేను రావడం స్పీడ్గా చూసి అక్కడ గాంధీ స్వామి ఎవరెవరో ఉన్నారు. వాళ్ళంతా నేను వచ్చి కటన్ తీస్తే మన ఇంట్లో నుంచే సుయ్యమని వస్తుంది, వినపడుతుంది. ఇల్లంతా గ్యాస్ నిండింది. తాళం వేస్తుంది. తాళాలన్నా తీసుకొద్దామని అక్కడికి వెళితే సరోజ ప్రార్థన చేస్తూ ఉంది. ఇప్పుడు ఏం అడగాల? ఇప్పుడు మనవాళ్ళు కానీ మైకి అంటే ప్రార్థన చేసే వాళ్ళకి అడగపోయి ఇట్లా కదిలిచ్చి ప్రార్థన అంత ఆపి అయిందంటే మైకి. ఎన్నిసార్లు చెబుతానో, ఎవరైనా ప్రార్థన చేసేటప్పుడు ఆ మైకి తీసుకెళ్ళి ఇటు పెట్టండి, మీరు దేవుళ్ళు అడుకోండి, ఎట్టని తీసుకొని ప్రార్థన చేయండి. వీళ్ళు ఇటు బట్టి కదిలిచ్చి మనిషిని కళ్ళు తెరిచిన దాకా నిలబడి పిల్లల్ని పంపించి అటు చేస్తారు. సరే నేను వెళ్ళేసరికి ప్రార్థన చేస్తుంది. ఇప్పుడు తాళాలు ఎవరిని అడగాల? ఆ బ్యాగు తీసి దేవుడు అడిగి మొత్తం కింద పోసి దేవుడు అడిగితే తాళం ఉంది. గబగబ తీసుకొని వస్తుంటే వీళ్ళంతా పాస్టర్ గారు నువ్వు వద్దుండు అని. సరే తాళం తీసి లోపలికి వెళ్తే మాదే పైపుతో సహా ఊడిపోయి లీక్ అవుతుంది. ఇప్పుడు ఇది ఎవరు చేసిన మేలు చెప్పండి? ఏది గ్యాస్ లీక్ అవటమా? దేవుడు చేసిన మేలు? గ్యాస్ లీక్ అయినా విజయవాడ వెళ్ళాల్సిన నన్ను ట్రైన్లో నుంచి దేవుడు దింపి మరలా వెనక్కి తీసుకొచ్చి ఇక్కడికి తీసుకొచ్చి ప్రమాదం నుండి తప్పించాడు. అదే నేను రాకపోతే, మా ఇంట్లో నేను చూడకపోతే ఇంకా సమయం గడిచేది, ఇంకా ప్రార్థన చేస్తూ ఉండేది, ఇది పేలిపోయేదే. అలాంటి ప్రమాదాలు దేవుడు నిన్ను తప్పించాడు. జ్ఞాపకం ఉందా? ఎన్ని అపాయాల నుంచి విడిపించాడో జ్ఞాపకం ఉందా? మరి కృతజ్ఞత ఏది? ఇచ్చానండి అప్పుడే నేను 100 200 లేదా ప్రార్థన పెట్టి అందరూ భోజనాలు పెట్టానండి అనుకుంటా. అది సరిపోయిందా? నాన్న చెప్పేవాడు పిల్లలుగా పప్పు బెల్లాలు, పాస్టర్ గారికి పలహారం, తూనా బొడ్డుమాయ అనుకుంటారంట. అందరితో సరిపోద్దా? దేవుని దృష్టిలో మన జీవితకాలం అంతా దేవుని సన్నిధానంలో రుణపడి ఉండాలా. దేవునికి మనం రుణిస్తున్నాము. ఎన్ని మేలులు చేశాడో మర్చిపోకూడదు. దేవుని సన్నిధానంలో నేను సాక్షిగా బ్రతుకుతున్నా. ప్రభువా, నువ్వు చేసిన మేలులన్నిటిని తలపోసుకొని నీకు సాక్షిగా బ్రతుకుతానయ్యా. తీర్మానం అది. ఇలాంటి ప్రమాదాలన్నిటిలో నుండి మనల్ని విడిపించి తప్పించి క్షేమంగా ఉంచినటువంటి దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. దేవునికి స్తోత్రం. అయిపోయింది. హల్లెలూయా అన్నాం, అయిపోయింది. ఇంకా రుణం తీరిపోయింది ఆయనకి మనకి. ఈరోజు క్రొత్త సంవత్సరం సుజాత వాళ్ళ ఇంట్లో లేదు వేదన, తండ్రి గారు చనిపోయాడని. నీ కుటుంబంలో నిన్ను క్షేమంగా ఉంచాడు కదా దేవుడు. ఆయన గత సంవత్సరము నీవు దేవునికి వ్యతిరేకంగా చేసిన కార్యములను బట్టి
గత సంవత్సరము దేవుని నీవు దుఃఖపరిచిన కారణమును బట్టి నిన్ను శిక్షించదలుచుకున్నాడు దేవుడు. నిన్ను శిక్షించాలనుకున్నాడు. కానీ ఆయనేమో అత్యంత కృప కలిగిన వాడు, కృపావాత్సల్యత కలిగిన వాడు, శాంతిమూర్తి ఆయన. తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడును. ఎందుకు పశ్చాత్తాపడుతున్నాడు అంటే, ఇదిగో పిల్లోడిని ఎవరో తీసుకొచ్చి కొట్టబాకండి ఇంట్లో వదిలిపెట్టినట్లుగా మీ పక్షాన, మీ తరపున, మీ కొరకు విజ్ఞాపనలు చేసే సంఘం ఉంది. దేవునికి స్తోత్రం. మీ కొరకు విజ్ఞాపన చేసే సావుకుల కుటుంబం ఉంది. ఏ ప్రమాదం వచ్చిందన్నా, ఏ గాయమైందన్నా, ఏ చిన్న శోధన వచ్చింది మీకన్నా, మేమే మీ కొరకు ముందుగా ప్రార్థన చేసేది. సంఘములో మేమే ప్రార్థన చేసేది. మీ పక్షాన విజ్ఞాపన చేసే ఒక కుటుంబం ఉంది, సేవకుని కుటుంబం. అందువలన దేవుని బ్రతిమలాడతామయ్యా, వారి పట్ల కొంచెం కరుణ చూపించు. ఈ ప్రమాదం నుండి తప్పించావు, ప్రాణాపాయం లేకుండా చెయ్యి, త్వరగా కోలుకునేటట్టు చేయ్యా. ఆర్థికపరమైన ఇబ్బందుల్లో నశించిపోయారయ్యా వీళ్ళు, కొంచెం లేవనెత్తయ్యా. ఈరోజు వార్త చూశారా? 2 పిల్లలను చంపి తండ్రి అతను కూడా సూసైడ్ చేసుకున్నాడు పండగ రోజు. కారణం ఏంటంటే ఆర్థికపరమైన ఇబ్బందులు. దేవుడు నిన్ను సమృద్ధిగా ఉంచాడే, ఆహ్లాదకరమైన జీవితాన్ని ఇచ్చాడే, ఎంత కరుణా వాత్సల్యత కలిగినటువంటి దేవుడు. నీకు చేయని ఉద్దేశించినటువంటి కీడు చేయకుండా పశ్చాత్తాపడడానికి కారణం ఎవరంటే సంఘములో ప్రార్థన, నీ కొరకు విజ్ఞాపనలు చేస్తున్న కుటుంబాలు, నీ కొరకు ఆ విజ్ఞాపన చేసి దేవుని సన్నిధానములో ఆయన ఎదుట ధూపము వేస్తూ ఉన్నాం. శనివారం ఉపవాస ప్రార్థన, ఆన్లైన్ ప్రేయర్లు, ఆరాధనలు, మీ కొరకు ప్రార్థనలు చేస్తూనే ఉన్నాం. కనుక దేవుడు అంట తాను చేయ ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడతాడు. సరే ఏదో నేను పొరపాటుగా వాళ్ళు చేసిన పని తక్కువ ఉందా అంటాడు. ఎందుకు కొడుతున్నావురా పిల్లలంటే, వాడు ఎంత చేశాడో నాకు తెలుసు, నువ్వులే పక్కకలే అంటాడు తండ్రి. ఇప్పుడు పరమ తండ్రి కూడా అంతే. గత సంవత్సరము దేవునికి ఎంత కీడు చేశావో, ఎంత ద్రోహం చేశావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆయన స్వరక్తము చేత కడగబడ్డాం. ఆయన స్వరక్తము చేత మనల్ని కొన్నాడు. ఆయన అంతగా శ్రమను అనుభవించి రక్తమును చిందించి ఆ రక్తము చేత నువ్వు కడగబడ్డావు. ఒక తీర్మానం తీసుకున్నావు, 10 దినములు శ్రమ వచ్చిన అంతవరకు నమ్మకంగా ఉన్నట్టే ఉంటానయ్యా, నేను నమ్మకంగా ఉంటాను. ఉన్నావా నమ్మకం? నమ్మకత్వాన్ని ఎందుకు కోల్పోయావు? దేవుని మేలులు అనుభవిస్తూనే నువ్వు దేవుని ఎదుట నమ్మకత్వాన్ని కోల్పోయావు, చూసావా? అందును బట్టి ఆయన నీకు కీడు చేయని ఉద్దేశించాడు. కానీ మీ పక్షాన మేము విజ్ఞాపనలు చేస్తున్నాం కనుక ఆయన ఏం చేస్తాడంట? పశ్చాత్తాపపడును. మేము చేసేటువంటి ప్రార్థనలు, సంఘం చేస్తున్న ప్రార్థనలు బట్టి పశ్చాత్తాపడతాడు దేవుడు. మిమ్మల్ని కరుణావాత్సల్యతో కాయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు మీరు చేయవలసింది ఒకటి, దేవుడు మన ఎడల తన కరుణా వాత్సల్యత చూపించాలి. ఆయన మనకు చేస్తానన్న కీడు చేయకుండా ఆయన పశ్చాత్తాపడాలంటే మనం చేయాల్సింది ఏంటో తెలుసా? ఒక పని ఉంది, మీ వస్త్రములను చింపుకోవద్దు. ఒకసారి బాగా రోషం వచ్చిన వాళ్ళని చూడండి, గొడవకు వచ్చినాడు రారా అని గుండీలు తెస్తుంటాడు, అంటే సొక్కా దించుతూ ఉంటాడు. రారా అని జనం అందరూ చూస్తుంటే సొక్కా దించేసి రారా అంటాడు. మనం అందరం పక్కకి వెళ్ళామనుకో, వాడు ఉంటాడు ఆడ, రేపు చెబుతా నీ సంగతి అనుకుంటే వెళ్ళిపోతాడు. రోషంతో కొంతమంది దేవుని కొరకు ఏదో చేయాలనుకుంటారు, చేయలేరు. మీ వస్త్రములు కాక పై మాటలు కాక ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటో తెలుసా? ఏం చేయమంటున్నాడు? మీ హృదయములను చింపుకోండి.
ఎలా చించాలి హృదయాలని? ఏదైనా గొడవ వస్తామో భోజించుకుంటానవే అంటారే. అంటే ఏంటి చించుకోవడం అంటే? నీ మాటలు, నీ యొక్క జీవితాన్ని విచ్చలవిడిగా మాట్లాడడం. ఇప్పుడు మనం చించుకోవాల్సింది ఏంటంటే వస్త్రాలు కాదు, హృదయాన్ని చించుకోవాలి. మూసిపెట్టావే హృదయం, అందులో దాచిపెట్టావే లోకం అంతా, దాన్ని చించాయి, బట్ట బయలు చేసి పశ్చాత్తాపడు, విడిచిపెట్టు. హృదయములను శోధించు దేవుడు, హృదయములను పరిశోధించు దేవుడు. ఆయనకి సమస్తమును తెలుసు, మనం ఏది దాసలేము. కనుక హృదయములను చించి, ఇప్పుడు ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపడతాడు. ఎందుకు అంటే మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయం 2వ వచనం చూడండి, 3వ అధ్యాయం 6వ వచనం. దేవుడు అంటున్నాడు ఇక్కడ, యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక. యెహోవానైన నేను మార్పు లేని వాడను. మార్పు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మొన్ననే సరే, ఏదేమైనా మార్పు వచ్చిందా రాలేదా మన శరీరాల్లో? పోయిన సంవత్సరం లాగానే ఉన్నావా నువ్వు? పోయిన సంవత్సరం లాగా నడుస్తున్నావా? నడకలో తేడా వచ్చిందే. పోయిన సంవత్సరం లాగా ఉందా నీ ముఖంలో తేడా వచ్చిందే. పోయిన సంవత్సరం లాగా ఉందా నీ హృదయంలో కూడా తేడా వచ్చిందే. అదే చెబుతున్నాడు ఇప్పుడు దేవుడు. అంటున్నాడు, నువ్వు మారిపోయావు, కానీ నేను మార్పు లేని వాడను అన్నాడు. మనకి చేస్తానన్న వాగ్దానము చేయక మానేవాడు కాదు. మనల్ని తన బిడ్డలుగా స్వీకరించాడు. ఇప్పుడు నెట్టివేసేవాడు కాదు. నా ఎద్దుకు వచ్చి వారిని అంత మాత్రమును త్రోసివేసేవాడని కాదు అన్నాడు. మనల్ని ఆయన బిడ్డలుగా స్వీకరించాడు, దత్తపుత్రులుగా చేసుకున్నాడు. నీవు మారుతున్నావు, క్షణం మారుతున్నావు. ఉదయం ఉన్న మనసు మధ్యాహ్నానికి మారుతుంది, మధ్యాహ్నం ఉన్న మనసు సాయంత్రానికి మారుతుంది. కొంతమంది అంటారు, నేనేదో చేద్దామని అనుకున్నా, వాళ్ళకి మంచి, వాళ్ళు ఎలాగుంటే నేనెందుకు చేస్తా అని మార్చుకుంటావు నీ మనసు. కానీ దేవుడు అంటున్నాడు, నేను మార్పు లేని వాడను. నిన్న ఎలా ఉన్నాడో, మన పితరుల కాలంలో ఎలా ఉన్నాడో అలాగనే ఉన్నాడు. నిన్న అలాగనే ఉన్నాడు, ఈరోజు ఎలాగనే ఉన్నాడు, రేపు కూడా అలాగనే ఉంటాడు ఆయన. మనమే మారుతున్నాం కనుక ఇప్పుడు అంటున్నాడు, నేను మార్పు లేని వాడను. యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. యాకోబు సంతతి అంటే ఏంటి? యాకోబు మోసకారి జీవితాల్లో ఉన్న మిమ్ములను నేను లయము చేయలే. కారణం ఏంటంటే మీకు ఇచ్చిన మాటను బట్టి, మీకు చేసినటువంటి వాగ్దానమును బట్టి. రాత్రి వాగ్దానాలు వచ్చినాయి అందరికీ, అందరూ చూసుకున్నారు కదా వాగ్దానాలు. ఎంత మంచి వాగ్దానాలు కదా. ఇక్కడ బాగా లేదని చెప్పేసి ఇంకొక దగ్గర తీసుకున్నా దేవుడు ఖచ్చితంగా నీకు తగ్గదే ఇస్తాడు. నీ పరిస్థితి ఎలా ఉంటుందో అలాగనే జరిగిద్ది. ఒకవేళ ఇక్కడ నిన్ను గద్దించే వాగ్దానం వచ్చింది, మరో దగ్గర నీకు ఆశీర్వాదం వచ్చింది వాగ్దానాలు, కానీ నీవు మొదటకు వచ్చిందే అదే నీ జీవితంలో నెరవేరేది. వాగ్దానాలను బట్టి ప్రార్థన చేయండి. మనకు వచ్చినటువంటి వాగ్దానాలను బట్టి మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాకు వచ్చినటువంటి వాగ్దానం ప్రకారం నన్ను నడిపించయ్యా. నేను అంటున్నాడు, నేను మార్పు లేని వాడను. యాకోబు సంతతి వారలారా, మీరు లయము కాలా. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను గనుక మీరు లయము కాలేదు. ఇప్పుడు మనం లయం కాలా, ఇలాగనే ఉందామా? ఓ పాట ఏదో పాడేవాళ్ళు ఇదివరకు, ఫలాలు లేని అంజూరము వలె నీవుంటావా, ఫలితము లేని భూలోకంలో నీవుంటావా. అంటే నా బతుకుంతే, నా మాట ఇంతే, నేను ఇంతే బ్రతుకుతా, నీకు ఇష్టమైతుండే లేకపోతే పో అన్నారు అనుకో, ఉంటానంటావా, అలాగే ఉంటావా. ఎలాగా? పోయిన సంవత్సరం లాగానే మార్పు లేని జీవితాలు,
మాటల్లో మార్పు ఉండదు, క్రియల్లో మార్పు ఉండదు, విశ్వాసంలో మార్పు. ఎక్కడ చూసినా అదే బ్రతుకు అనుకో. ఉంటానంటావా, అలాగే ఉంటావా? వద్దు, అలాగొద్దు. మార్పు రావాలా. మాటల్లో, క్రియల్లో, చేతల్లో, విశ్వాసంలో, ప్రతి విషయంలో కూడా దేవునికి ఇష్టలుగా బ్రతుకుదాం. ఈ సంవత్సరం మన పక్షాన దేవుడు ఉపమానం చెప్పాడు కదా. తోటమాలి అంట ద్రాక్ష తోటలోనికి వచ్చే యజమాని, ఈ వృక్షం ఎందుగా కొట్టేయి అంటే తోటమాలి బ్రతిమిలాడాడంట, అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండని ఉంటే ఏం చేస్తావు, దాన్ని నరికేసేయి ఆ చెట్టుని అన్నాడు. అంటే దాన్ని తవ్వి ఎరువేసి నీరు పెడతాను, ఈ సంవత్సరం ఫలిస్తే సరి, లేని ఎడల దాన్ని నువ్వు చెప్పినట్టు కొట్టేస్తాను అన్నాడు. ఈ సంవత్సరం మొదటిలో ఉన్న మనమందరము మరలా 2026 డిసెంబర్ 31వ తారీఖు దాకా ఉంటామని గ్యారంటీ ఎంతమందికి ఉంది? నాకుందండి. నేనేం సరిగ్గా తింటా తెలుసా? అసలు నా తిండి ఎవరు తింటారండి? ఏం తింటున్నావా అంటే యాపిల్స్, దానిమ్మలు, ద్రాక్షాలు, అరటిపండ్లు, వాల్నట్స్ ఇవన్నీ తింటా, వాకింగ్ చేస్తా, యోగాలు చేస్తా. నాకేం కాదు అనుకుంటున్నావేమో. మనకంటే ఎక్కువ తినేవాళ్ళు ఉన్నారు, నైసుకు తినేవాళ్ళు ఉన్నారు. ఆయన ఎవరో చెప్తాడు తెలుసా, ఎంత అన్నం వేసుకో, ఎంత కూర వేసుకొని తిను, ఆరోగ్యంగా ఉండని. ఆయన ఆశనం కూడా కొట్టుకుపోయింది, ఆయన కూడా ముసలోడైపోయాడు. మార్పు లేని వాడు దేవుడు. నీవెందుకు మారుతున్నావు? క్షణము నీ శ్రమలు చూసి, కష్టాలు చూసి, బాధలు చూసి, నీకున్నటువంటి విపత్తులను చూసి నువ్వు మారిపోతున్నావేమో. మార్పు లేని దేవుడు ఉన్నాడు. మన పరిస్థితులను చక్కపరచగలిగినటువంటి దేవుడు. ఏదైనా నష్టం వచ్చిందా, శ్రమ వచ్చిందా, బాధ వచ్చిందా, కరువు వచ్చిందా, ఖడ్గం వచ్చిందా, 37వ కీర్తనలో కీర్తనకారుడు చెబుతున్నాడు 5వ వచనంలో, మనం చేయవలసిన పని ఒకటి ఉంది. నీ మార్గములను యెహోవాకు అప్పగించు, నీవు ఆయన నమ్ముకో, ఆయనే నీ కార్యమును చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ మార్గములను యెహోవాకు అప్పగించు. ఎన్నో సందర్భాల్లో ప్రార్థన చేశాం, ప్రభువా విశ్వాసంలో స్థిరంగా ఉండలేకపోతున్నానయ్యా, విశ్వాసాన్ని కాపాడయ్యా, నేను కాపాడుకోలేకపోతున్నాను. విశ్వాసములో బలహీనుడాను, నీ శక్తి నెరుగాకున్నాను, బలపరచు నీదు బిడ్డాను, నీ సాక్షిగా బ్రతికెదను. కొన్ని సందర్భాల్లో సేవకులు కాదు, విశ్వాసులు కాదు, ఎవరైనా విశ్వాసంలో బలహీనులు అయిపోతారు. 99% నాకు ఎన్ని శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, నాకు శరీరంలో అనారోగ్యం వచ్చినా, దేవుని సన్నిధానంలో చెప్తున్నా 199% చెల్లించను, బాధపడను. కారణం ఏమిటంటే దేవుని చిత్తం. ఏది జరగాలన్నా దేవుని చిత్తం అది. అందుకే ఎప్పుడు నేను దిగులు పడ్డట్టు, బాధపడ్డట్టు, ఏడ్చినట్టు నేను కనపడను. కారణం ఏంటంటే నన్ను పిలిచిన వాడు ప్రభువు, ఆయన నా కార్యాలన్నీ నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం. అన్ని పాటల ద్వారానే మేము బలపడ్డది. నిన్ను పిలిచిన వాడగు యేసునాథుడు బలవంతుడు, బలపరచిన వాడగు యేసునాథుడు పరిశుద్ధుడు. మనల్ని పిలిచినటువంటి దేవుడు ఉన్నాడు అని 99% నేను చెల్లించను. ఎన్నో కష్టాలు, నష్టాలు, శ్రమలు, బాధలు, ఏది ఏమైనా సరే నన్ను పిలిచినటువంటి ప్రభువు ఉన్నాడు కనుక నా మార్గమును ఆయనకు అప్పగిస్తా. అట్టి విశ్వాసాన్ని నేర్పించాడు. ప్రతిదీ వాటి కాలము చొప్పున అన్నీ జరుగుతాయి, అన్నీ నెరవేరుతాయి. కాబట్టి దేవుడు మనల్ని పిలిచిన పిలుపుని బట్టి, పిలుపుకి తగ్గట్టు మనం నడుస్తూ ఉంటే తన కార్యాలు ఖచ్చితంగా
చేస్తాడు. అయితే గత సంవత్సరంలో దేవునికి వ్యతిరేకంగా చేసిన కొన్ని కార్యాలను బట్టి మనల్ని శిక్షించడానికి పూనుకున్న దేవుని పక్షాన, మీ పక్షాన మీ కొరకు ప్రార్థన చేసే సేవకులను బట్టి ఆయన పశ్చాత్తాపడి మీకు ఈ సంవత్సరాన్ని కూడా మీకు ఇచ్చాడు. ఈ సంవత్సరమును కూడా ఉండనిమ్మని ప్రార్థన చేశాం అయ్యా. ఏ కుటుంబంలో కూడా వేదన రోదన ఉండకూడదయ్యా. చేసామా లేదా మేము ప్రార్థన? ఏ కుటుంబంలో వేదన రోదన ఉండకూడదయ్యా. మరణ దూత వారి కుటుంబాలని సమీపించకూడదయ్యా. సంతోషం, ఆనందం ప్రతి కుటుంబంలో ఉంచాయని ప్రార్థన చేసి ఏడ్చిక నీరుగార్చాం. దేవుడు మిమ్మల్ని క్షేమంగా ఉంచాడు. ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే మీ మార్గములను ఆయనకి అప్పగించండి. నీవు ఆయన నమ్ముకో. ప్రభువా నన్ను స్థిరపరచు, బలపరచు, నా కార్యములు నెరవేర్చు. ఎగ్జామ్ రాసి వచ్చా పాస్ చేయి. రాయకుండా పాస్ చేయటం కాదు. కొంతమంది ప్రార్థన చేస్తారు, ఆ చెయ్యి పట్టుకో అయ్యా, పెన్ను నువ్వే రాయ, ఆయన రాసే కనుక మనం ఎందుకు చదివి మనం వెళ్ళి మనం ఎగ్జామ్ రాసి వచ్చి ప్రభువా నేను ఎగ్జామ్ రాసా, నువ్వే పాస్ చేయి. అది ప్రార్థన. కాబట్టి నీ మార్గము ఆయనకు అప్పగించు, నీవు ఆయన నమ్ముకో, నీ కార్యములు ఆయన చేస్తాడు. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 1:16 యెషయా గ్రంథం 1:16 చదవండి. 2-3 రెఫరెన్స్ నేను త్వరగా ముగిస్తాను. మిమ్మును కడుగుకొని శుద్ధి చేసుకోండి, మీ దుష్క్రియలు నాకు కనపడుతున్నాయి, వాటిని తొలగించండి. పైకి క్రొత్త బట్టలు వేసిన లోపల హృదయం అంతా ఎలా ఉంది? అదే విషయాన్ని ఇప్పుడు అంటున్నాడు. మీరు కడుగుకొనుడి, శుద్ధి చేసుకోండి, మీ దుష్క్రియలు నాకు కనపడుతున్నాయి. మనం ఒకవేళ రాత్రి సాక్ష్యం చెప్పి ప్రార్థన చేసి ఎంత చేసినా మార్పు లేదు తెలుసా కొంతమందికి. ఎప్పుడు అలాగనే ప్రార్థన, ప్రభు నన్ను నాలో ఏమైనా బలహీనతలు ఉంటే ఎలాగేదో లేదన్నట్టు, నాలో పాపం ఉంటే ఉంది, నీకు తెలుసు, అందరికీ తెలుసు. అది ఎందుకు దాచుకోవటం? నేను ధైర్యంగా ప్రార్థన చేస్తా. ప్రభువా నా కంటి చూపు, నోటి మాట, కాలినడక, హృదయ తలంపులు, ఆలోచన బలహీనతలు ఉన్నాయి, క్షమించు. నాలో ఏమన్నా బలహీనతలు ఉంటే, అది నీకు తెలిసి ఉంటే, అది నీకు కనబడితే నేను దాచుకుంటున్నా, దాన్ని క్షమించయ్యా. కడుకో. ఇప్పుడు హృదయాన్ని శుద్ధి చెయ్యి. హృదయ శుద్ధి కావాలి. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శీలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. చెక్కడం అంటే మాట్లాడుకుంటున్నారు, ఏదో పాట పాడుతున్నారు కానీ అనుక్షణం చెక్కడం అంటే మాటలు కాదు. ఉలి పెట్టి చుత్తితో కొడతా ఉంటే పెచ్చులు లెగిసిపోతూ ఉంటాయి. ఆ రాయికి ఎంత బాధో అనిపిస్తుంది. ఒక రూపం రావాలంటే ఆ రాయికి ఎంత బాధను అనుభవిస్తుందో. ఒక రోజున ఒక గుళ్ళో తలుపులు వేసేసారు. మరిమ తల్లి విగ్రహం ఉంది. ఇక్కడ పట్టుకొని యేసుప్రభుని ఎత్తుకొని ఎట్లాగున్నా ఆ విగ్రహం ఉంటే, ఆ విగ్రహం రాయితో చేసింది. ఎదురున్న రాయి ఆ విగ్రహం రాయితో మాట్లాడుతుంది. మరిమ తల్లి, మేము 2 రాళ్ళు ఒక గనిలో నుంచే వచ్చాం. వింటున్నారా? మరిమ తల్లిని చేసినటువంటి ఆ పాలరాయి, కింద పరిచిన పాలరాయి 2 ఒక గనిలో నుంచే వచ్చాము. ఒక శిల్పే చెక్కింది మా ఇద్దరిని. కానీ నిన్నేమో పూజిస్తున్నారు, నా మీదేమో కాళ్ళు పెట్టి తొక్కుతున్నారు. ఏంటి? పైగా నా మీద నిలబడి నిన్ను పూజిస్తున్నారు. తేడా ఏంటి అంటే, ఆ రాయి ఈ రాయితో చెబుతుందంట, మన ఇద్దరం ఒక గనిలో నుంచే చెక్కబడ్డాం. నాకంటే ముందు ఈ రూపంలోకి తేడానికి నిన్నే చెక్కింది. ఆ శిల్పకారుడు ఫస్ట్ నిన్నే చెక్కింది. కానీ నీవేం చేసావంటే శిల్పకారునికి ఎదురు తిరిగావు. ఆయన ఏదో రూపం, ఆ ఆలోచన కలిగి ఆ రూపాన్ని చెక్కపోతే సుత్తి దెబ్బ పడగా నేను ఇటు వంకర తిరిగావు.
సరే ఇది పోయిందని ఇటు తిప్పిదే ఇటు పోయావు. అలాగా నీ రూపం రాకపోయేసరికి ఆయన ఏం చేశాడంటే ఇది రూపం రాదని 4 పలకలు చెక్కి కాళ్ళ కింద వేశాడు. నేను లోపడ్డాను. ఎన్ని రోజులు చెక్కాడో తెలుసా? నన్ను ఇంచుమించు 6 నెలలు నన్ను చెక్కి 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 చివరికి ముఖంలో ఆయన రూపం వచ్చే వరకు, ఆయన అనుకున్న రూపం వచ్చే వరకు చెక్కుతుంటే నా బాధ వర్ణానతీతం. నేను ఆ రోజు బాధను అనుభవించా, ఈరోజు పూజింపబడుతున్నానని ఆ రాయి చెప్పిందంట. దేవుని స్తోత్రం. మన జీవితాల్లో మనం అందరము కూడా ఒకే శిల్పి చేత చెక్కబడుతున్నాం. ఆ శిల్పి ఎవరో? పరమ కుమ్మరి యేసయ్య. ఆయన చెక్కుతూ ఉంటే నీవు ఎదురు తిరిగితే ఆయన రూపం నీలోనికి రాదు. పౌలు భక్తుడు చెప్పింది అదే, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు నాకు మరలా ప్రసవ వేదన పడుతున్నాను. ఒక్కళ్ళ కోసం ఎన్నిసార్లు ప్రసవ వేదన పడతారు చెప్పండి? ఒక్కళ్ళకి అనడానికి ఎన్నిసార్లు? నేను పుట్టాను మా అమ్మకి, అప్పుడే నొప్పులు పడ్డది. తర్వాత నేను తిరుగుతూ ఉంటాను, నీ కొరకు నేను ఇప్పుడు మరలా నొప్పులు పడుతున్నాను రా అంటదా మా అమ్మ. ఇంకొకళ్ళు కానవచ్చు అంతే. ఒక్కళ్ళ కొరకు పలుమార్లు ప్రసవ వేదన పడ, సావుకులు మీ కొరకు ఎన్ని పర్యాయాలు ప్రసవ వేదన పడతారు. అదే పౌలు భక్తుడు చెప్పాడు, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు. ఏదో ఒక రూపం వచ్చింది నీ దగ్గర, కానీ అది క్రీస్తు స్వరూపం కాదు. క్రీస్తు కనపడట్లా నీలో, నీ మాటల్లోనో నీ స్వరములోనో క్రీస్తు స్వరూపం లేదు. అందుకని మీ కొరకు నేను ప్రసవ వేదన పడుతున్నాను అంటున్నాడు. కాబట్టి నీ మార్గాన్ని ప్రభుకు అప్పగించుకో. ఇప్పుడైనా సరే ఈ నూతన సంవత్సరంలోనైనా నీ మనస్సు మార్చుకొని నూతన పరచబడి, ఇర్మియా గ్రంథం 4:14 అంటాడు, నీవు తిరిగి రానుద్దేశించిన ఎడలా ఏం చేయాలంట? తిరిగి రానుద్దేశించిన ఎడలా, మార్పు చెంది ప్రభు దగ్గరికి రా ఉద్దేశించిన ఎడల, నేను అలాగనే ఉంటాననుకోకుండా ప్రభు అయ్యా నాలో మార్పు కలిగించు, నేను మారుతున్నానయ్యా అని అనుకుంటే నీవు తిరిగి రానుద్దేశించిన ఎడలా ఎక్కడికి రమ్మంటున్నాడు ప్రభు? నా వద్దకే రా, నువ్వు మరలా లోకంలోకి పోవద్దు. ప్రభు దగ్గరికి వద్దాం. శరీర కార్యాలు స్పష్టమై ఉన్నాయి. గలతీ పత్రిక 5:19 చెప్పిన ప్రకారముగా శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. అల్లరితో కూడిన ఆటపాటలు ఏంటి చెప్పండి? అల్లరితో కూడిన ఆటపాటలు అంటే అల్లరితో కూడిన ఈ ముందు అన్నీ తెలుసు మనకి, ముందు అన్నీ మనకు తెలిసి వివరిస్తే సమయం లేదు. అల్లరితో కూడిన ఆటపాటలు అంటే మన జీవితాల్లో దేవునికి వ్యతిరేకమైనటువంటి ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా బాగానే ఉన్నాయి అనుకుంటున్నాం, కానీ అవన్నీ దేవునికి వ్యతిరేకమైనవి. ఇవన్నీ విడిచిపెట్టేసి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఆత్మ ఫలములు, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఇట్టి వాటికి విరోధమైనది ఏదీ లేదు. నువ్వు ఎలా ఉండాలి ఆత్మీయంగా ఈ సంవత్సరం తీర్మానించుకో. ఈ సంవత్సరం నేనేదో వీరుణ్ణి సూర్యుణ్ణి ఉండాలి అనుకోని నేను ఎప్పుడు అనుకోను. గలతీ పత్రికలో చెప్పినట్లుగా ఆత్మ ఫలముల చేత ఫలించాలనుకుంటున్నా, ఆత్మ ఫలముల చేత ఫలించాలనుకుంటున్నా. ఆత్మీయ వరములు వేరు. వినండి, ఆత్మీయ వరములు ఇతరులకు పనికొచ్చాయి. ఆత్మీయ వరం అంటే ఏంటి? నాకు స్వస్థత వరం దేవుడు ఇచ్చాడు అనుకో, నాకు రోగాలు ఉంటానే ఉంటాయి, కానీ ఇతరులు బాగుపడతారు, ఇతరులు బాగుపడతారు. ఇది ఏది వరాలు ఇవి. ఆ వరాలు ఇతరులకు పనికి వస్తాయి, ఆత్మీయ వరాలు.
కానీ నేను ఏ రోజు దేవుణ్ణి అడగల, ప్రభువా నాకు ఆత్మీయ వరాలు అయ్యా, నేను స్వస్థత పరిస్తే అందరూ స్వస్థత పడాలయ్యా అని అనుకోవాలా. ఆత్మీయ ఫలాలు కావాలనుకున్నా. కారణం ఏంటంటే ఆత్మ ఫలములు నాలోనే ఎదుగుతాయి, ఇతరులకు ఉపయోగపడతాయి. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఏమన్నాడు? ఆత్మ ఫలములు ఏమనగా ప్రేమ. ఏ ప్రేమ అది? నీకు అనుకూలంగా ఉన్నంతసేపు నువ్వు ప్రేమించడం కాదు, నీకు అనుకూలంగా ఉన్నంతసేపు పాస్టర్ గారిని పొగడటం కాదు, అనుకూలం లేకపోతే అది కాదు. ప్రేమ అనేది ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉంటుంది. ప్రేమ, సంతోషం. ఏ సంతోషం? సంతోషం అంటే మనం ఎప్పుడూ కూడా, కొంతమంది చూడండి ఒక్క పూట తినకపోతే ముఖం అంతా మాడిపోద్ది. ఏమైందంటే ఇప్పుడే వస్తున్నాయి, అసలు పొద్దున్నీ తినలా నేను అంటారు, ముఖం మాడిపోద్ది. వారం రోజులు పెట్టకుండా చూడండి నన్ను. బబులోను దేశంలోని యవనస్తులు కానీ ముఖాలు మారకుండా ఉంటాయే అలా ఉంటాయి. సంతోషం తగ్గదు, ఆనందం తగ్గదు, సమాధానం ఉండాలి ఎప్పుడు కూడా. ఇతరులకి సమాధానం చేసేటట్టు ఉండాలి, కానీ ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట చెప్పి వాళ్ళిద్దరికి తగాద పెట్టి మనం చూస్తూ ఉండటం కాదు. సమాధానపరచువారు ధన్యులు అన్నాడు. సమాధానపరచువారు ధన్యులు. నువ్వు సమాధానపరచు ఎవరికన్నా మగభావంగా ఉన్నారా? వారిద్దరిని కలుపు. ఈ నూతన సంవత్సరంలో ఒక తీర్మానంలోనికి రా. సమాధానపరచువారు ధన్యులు అన్నాడు. నీవు ఇతరులకి సమాధానంగా ఉండు, సమాధానపరచు. ఇవి ఆత్మీయ ఫలములు, అవి కావాలని కోరుకోండి. ఆత్మ ఫలముల చేత మనం ఫలించాలి. అలాగూ ఉండేవారు ఎవరంటే క్రీస్తుకు సంబంధించిన వారు. 5వ అధ్యాయంలోని 22వ వచనంలో అంటున్నాడు, క్రీస్తు యేసు సంబంధులందరూ శరీరము దాని ఇచ్చలతోనూ దురాశలతో సిలువ వేశారు. దేవుని స్తోత్రం చెప్పండి. యేసు క్రీస్తు సంబంధులు. మీరే ఎవరి సంబంధులు? మీరు దేవుని సంబంధులమేనా? ఆత్మ సంబంధులమేనా? అలాగైతే నీ శరీరంలో ఉన్న, నీ మనస్సులో ఉన్న దురాశలు సిలువేయి. వాటిని నీది కాని దాన్ని నువ్వు కోరుకుంటున్నావు, దానికి సిలువేయి. లోకమును కోరుకుంటున్నావు, సిలువేయి. దురాశలతో కూడినటువంటి ప్రతిదాన్ని నువ్వు సిలువేసేయి. అదే అంటున్నాడు. ఆత్మ ఫలములు భాగంగా కనపడతాయి. అదే 5వ అధ్యాయం 16వ వచనం అంటున్నాడు, ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరేచ్ఛను నెరవేర్చకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆత్మీయంగా బ్రతకాలి. ఎప్పుడు ప్రార్థన, ఎప్పుడు పాటలు, ఎప్పుడు వాక్యం, ఎప్పుడు మనం దేవునితో ఐక్యంగా ఉండడం. ఈ నూతన సంవత్సరంలో ఒక తీర్మానంలోనికి రా. గడిచిన సంవత్సరంలో శరీర కార్యములని మీలో స్పష్టంగా కనపడ్డాయా? అలాగైతే ఇప్పుడు ప్రభు నాలో శరీర కార్యములు కాదయ్యా, ఆత్మ ఫలముల చేత నేను ఫలిస్తాను, నన్ను నా చేపట్టి నడిపించు, నీ బిడ్డగా నేను స్థిరపరచు, నేను ఆత్మ ఫలముల చేత ఉంటాను అని నీవు దేవునితో మాట్లాడు, వాడంబడిక చేసుకో. యోహాను సువార్త 12వ అధ్యాయము 35వ వచనాన్ని చదవండి. యోహాను సువార్త 12:35. అందుకు యేసు ప్రభు, ఇంకా కొంతకాలమే వెలుగు మీ మధ్య ఉంటుంది, చీకటి మిమ్మును కమ్ము కొనబోతుంది. చీకటి మిమ్మును కమ్ము కొనబోతుంది. ఇప్పుడు వెలుగు ఉంది, వెలుగు ఉండగానే మీరు నడవండి. చీకటి శోధనలకి, శ్రమలకి గుర్తు. ఇప్పుడు చీకటి మిమ్మల్ని కమ్ముకోబోతుంది. ఈ సంవత్సరములో చివరి దాకా ఉంటామని నమ్మకం లేదు. కొంతమంది ఎగిరిపోతారు, వెళ్ళిపోతారు. భయంకరమైన పరిస్థితులు కొన్ని కుటుంబాలను ఆవరించబోతూ ఉన్నాయి. కొన్ని కుటుంబాల్లో భయంకరమైన శోధనలు రాబోతూ ఉన్నాయి. నూతన సంవత్సరంలో ఉన్నామని ఎప్పుడు ఇదే సంతోషంతో ఉండాలనుకుంటున్నావేమో, చీకటి మిమ్మును కమ్మబోతూ ఉంది. జాగ్రత్త. ఆ చీకటి కమ్మినప్పుడు అందులో నుండి నీవు బయటికి రావడానికి వెలుగుమయమైనటువంటి దేవుడు, నేను వెలుగు, లోకమునకు వెలుగు అన్నాడు. ఆయన నీకు వెలుగిచ్చేటట్లుగా ఆయనతో ఉండు. అదే అంటున్నాడు. ఇప్పుడు వెలుగు, ఆ చీకటి మిమ్మల్ని కమ్మబోతుంది.
కొంచెం కాలమే వెలుగు ఉంటుంది. ఇప్పుడు మీకు చీకటి మిమ్మల్ని కమ్మబోతుంది. వెలుగు ఉండగానే మీరు నడవండి. చీకటిలో నడుచువారు త్రావు తప్పిపోతారు, పడిపోతారు. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకుందాం. చీకటి మనల్ని కమ్మబోతుంది. మన కుటుంబాలు, మన పిల్లలు, మనము శోధనలో ప్రవేశించక పూర్వమే మన జీవితాన్ని సరి చేసుకొని ప్రభువుకు అప్పగించుకొని ఈ నూతన సంవత్సరం మొదటి రోజే మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇదిగో నా చేపట్టుకోయా. తలల వంచండి, కళ్ళు మూసుకోండి. అందరూ తలల వంచి కళ్ళు మూసుకోండి. ఒక్క నిమిషం తీర్మానం ఉంచుకుందాం. ప్రభువుకు సమర్పించుకుందాం. మనల్ని మనం ప్రభువుకు అప్పగించుకుందాం. ప్రభువా, గత సంవత్సరము నేను నీకు దూరంగా ఉన్న దానిని బట్టి, వ్యతిరేకంగా జీవించిన దానిని బట్టి, అయ్యా నా క్రియలను బట్టి నన్ను నీవు నశింపచేయాలనుకున్నావు, శిక్షించాలనుకున్నావు. అయినను మా ప్రభువా, నేను పశ్చాత్తాపడుతున్నాను, నన్ను క్షమించమని అడుగుతున్నాను. అయ్యా, నా కొరకు మొరపెడుతున్న సంఘమును బట్టి నన్ను క్షమించవా? నన్ను క్షమించు. మార్పు చెందుతున్నా, మారు మనసు పొందుతున్నా. అయ్యా, చీకటి నన్ను కమ్మక ముందే నా చేయి పట్టుకొని నడిపించయ్యా. నీ అడుగులో అడుగు వేస్తానయ్యా. అయ్యా, నీతో నడుస్తానయ్యా, నిన్ను వెంబడిస్తానయ్యా. లోకమును చూడను, లోకం వైపు వద్దునైనా. నా జీవితం స్వల్పమైంది, అల్పమైంది, కొంచెం కాలమే మేము బ్రతికేది. నన్ను నడిపించని ప్రతి ఒక్కరము అడుగుదాం. ఇది నాన్న సహోదరి, వారి ఇంట్లో వాళ్ళ నాన్నగారు చనిపోయి ఆదరణలో ఏడుపులో ఉన్నారు. ఒక తండ్రి తన పిల్లలకి విషం ఇచ్చి తాను కూడా విషం తీసుకొని చనిపోయాడు. ఇలాంటి పరిస్థితులు మన కుటుంబాలకి రాకముందే, రాలేదు కనుక సంతోషంగా ఉన్నాం. ఈ సంతోషం మీకు పరిపూర్ణమవునగాక అన్నాడు. ఈ సంతోషము మనకి చివరి వరకు ఉంచుతానంటున్నా. దేవుని వైపు మనం చూద్దాం. ఒక్క నిమిషం పశ్చాత్తాపడండి, ప్రభువుకు సమర్పించుకోండి. ఒక్క నిమిషం. ఈ నూతన సంవత్సరంలో ఎలా ఉండబోతున్నావో ఒక్క నిమిషం ప్రభుతో వడంబడిక చేసుకో. ఒక్క నిమిషం ప్రభుతో వడంబడిక చేసుకో. ప్రభువా, అయ్యా, ఇదిగో ఈ దినాన్ని నీతో ప్రమాణం చేస్తున్నానయ్యా. ఒక్క నిమిషం ప్రభుతో వడంబడిక చేసుకో. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రేమ నమ్మకములు గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియసయ్యా, నూతన సంవత్సరము మొదటి దినము, మొదటి ఆరాధనలో నన్ను ఉంచినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ దినమును చూడలేక వేలాది మంది లోకాన్ని విడిచిపెట్టారయ్యా. నన్ను మీరు క్షేమంగా ఉంచినందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఎన్నో కుటుంబాల్లో ఎంత వేదన, హృదయాలు పగిలిపోయేటట్లు ఏడుస్తున్నారయ్యా. మాకు అయితే అలాగ లేదు నాయన. మమ్మల్ని అయితే మీరు క్షేమంగా ఉంచారు. మా కుటుంబం మాత్రమే కాదు తండ్రి, సంఘమును కూడా మీరు క్షేమంగా ఉంచారు అయ్యా. సంఘ విశ్వాసుల కుటుంబాలను మీరు క్షేమంగా ఉంచినందుకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. మాకు చేస్తానన్న కీడు చేయక పశ్చాత్తాపడే దేవుడివి నాయన. మేము గత సంవత్సరంలో ఎన్నో బలహీనతలు నాయన, నీకు వ్యతిరేకముగా నీతో చేసిన వడంబడికను విస్మరించి సోమరులుగా ఉన్న దినాలు కూడా ఉన్నాయి నాయన. ఈ సంవత్సరం ఆ రీతిగా కాకుండా ఏ ఒక్క రోజు వ్యర్థముగా గడపక మీ సన్నిధానములు గడుపునట్లు సహాయం దయచేయండి అయ్యా. ఒక్కరోజు కూడా వ్యర్థముగా గడపక, అది ఎండైనా వానైనా భయంకరమైన శోధనలైనా విపత్తులైనా సరే నీతోనే గడుపుటకు సహాయం దయచేయండి అయ్యా. సాధ్యమైనంత వరకు నిన్ను గురించి ప్రకటించే సువార్త నా నోట ఉంచండి నాయన. నీ సాక్షిగా బ్రతుకున్నట్లు సహాయం దయచేయండి దేవా. మీ వందనాలు, స్తోత్రాలు. మా శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అయినను మేము ఆత్మ ఫలముల చేత అయా మేము అనేకులకు ఉపయోగకరముగా ఉండాలని కోరుకుంటున్నాం కనుక ఆ రీతిగా మమ్మల్ని స్థిరపరచండి నాయన. చేరి వచ్చిన వారు ఎంతమంది అయితే ఒక తీర్మానం తీసుకున్నారో అటు తీర్మానంలో వారు స్థిరపరచండి నాయన. ఈ సంవత్సరంలో ఏ ఒక్క ఆదివారం, ఒక్క శనివారం, ఏ ఒక్క ఆన్లైన్ ప్రేయర్లు కూడా మర్చిపోకుండా విడిచిపెట్టక అందరము నాయన ఈ సంవత్సరం అంతా మీ సన్నిధానంలో ఉండినట్లుగా వారి తీర్మానాలు స్థిరపరచమని అడుగుచున్నాం. గడిచిన రాత్రి ఎంతోమంది
మీరు వారికి చేసిన మేలును బట్టి కృతజ్ఞతలు సమర్పించారు, కానుకలు సమర్పించారు. ఈ దినమును కూడా ఎంతోమంది కృతజ్ఞత కానుకలు సమర్పించారు అయ్యా. అవన్నీ మీ హస్తములకు అప్పగిస్తున్నాం. ఎంత ఇది ఇచ్చారు, రెట్టింపు దీవెనల కుటుంబాలకు అనుగ్రహించండి. ఆ రీతిగానే మరి ప్రత్యేకముగా అయ్యా ప్రతి నెల దశమగాలు ఇస్తున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. అట్టి వారిలో పాపకంటే నాగమ్మ గారిని బట్టి ప్రార్థిస్తున్నామయ్యా, చంద్రాన్ని బట్టి ప్రార్థిస్తున్నామయ్యా. ఆ రీతిగానే మాతంగి దుర్గారావుని బట్టి ప్రార్థిస్తున్నాం. వారు ఇచ్చిన ఈ దశమగాలు మీ పరిమితితో వాడబడేలాగున సహాయం దయచేయండి నాయన. చేరి వచ్చిన వారు ఎవరు రక్తాస్తములతో వచ్చి ఉండలేదు. కృతజ్ఞత కలిగి సమర్పించిన కానుకలు మీ పరిమితితో వాడబడేలాగున సహాయం దయచేయండి. మొదటిగా నా స్వరాన్ని ముట్టండి మా ప్రభు, నా ఊపిరితిత్తులు ముట్టండి అయ్యా. అంతర్లీనమైన ప్రతి భాగమును మీరు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి నాయన. గత సంవత్సరపు అనారోగ్యపు సాయులు లేకుండా ఎంత అనారోగ్యమైన ఆహ్లాదకరంగా నీ స్వార్థ ప్రకటించు ధైర్యమును నాకు దయచేయమని అడుగుచున్నాం దేవా. మీకు వందనాలు. ఈ మొదటి దినమున ఉన్న సహోదరులందరిని బట్టి ప్రార్థిస్తున్నామయ్యా. గత సంవత్సరంలో ఎంత ఐక్యంగా నీ పరిచర్యలో ఉన్నామో అయ్యా, ఈ సంవత్సరాంతము వరకు కూడా మేమందరం ఆ రీతిగానే ఉండినట్లు సహాయం దయచేయండి. చేరువచ్చినటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి ఈ ఆనందం పరిపూర్ణమవునట్లుగా, ఈ సంతోషము ఈ సంవత్సరం అంతా వారు అనుభవించినట్లుగా మీ కృప వారిపై ఉంచి మీ కృపలో బలపరచమని మా ప్రభుని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడండి. పరలోక ప్రార్థన ఆశీర్వాదాలతో సెలవు తీసుకుందాం. కేక్ ఎవరు తెచ్చారు? ఇవాళ ఎందుకు తెచ్చారు? రాత్రి కట్ చేసుకున్నారుగా కేకులన్నీ. ఎవరు తెచ్చారు? కానుకలు సమర్పించేవారు లైన్గా. అందరం కలిసి వచ్చినటువంటి పాట, ఓ పాట పాడతామండి. వందనం వనార్తమో ప్రభో ప్రభో బాలయ. వందనం వనార్తమో ప్రభో ప్రభో, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనములందుకో ప్రభో, వందనములందుకో ప్రభో. దేవమాదుకాలు చేతులేలను సేవకాలి తనువు దినములో దేవమాదుకాలు చేతులేలను సేవకాలి తన